అమర్ సింగ్ గారికి, కవిత అమర్ సింగ్ గారికి, మరి అదేవిధంగా మన మేఘమల్ల సంతోష్ గారికి, మరి అదేవిధంగా మన పబ్బా మహేష్ గారికి, అదేవిధంగా మాజీ అత్నూరా జెడ్పీటీసీ అయినటువంటి ఆంజనేయులు గారికి, మరి అదేవిధంగా రమేష్ గౌడ్ గారికి, మరి మన ఎంపీపీ అధ్యక్షులు మాజీ హరికృష్ణ గారికి, అదేవిధంగా ప్లేస్ లేకపోతే ఇటు పక్క అడ్జస్ట్ చేసుకొని లేదంటే కింద కూర్చున్నా పర్వాలేదు ఒక 10 నిమిషాలు, ఎందుకంటే మనకు కార్యకర్తలు నాయకులం ఎక్కువైపోయినాం. మరి అందుకనే మనకి హాల్ సరిపోవట్లేదు. కొంచెం ఇటు అటు నిల్చోండి, మధ్యలో రావద్దు ప్లీజ్. మీరందరూ కూడా నాన్న పెంటగోడ్ మీరు అటు వెనకాల జరగండి, లేకుంటే అటు సైడ్ కూర్చోండి మీద. మరి వెంకటరెడ్డి గారు పైకి రావాలి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మన ఎంపీపీ నరసింహులు గారికి, అదేవిధంగా రాజు నాయక్ గారికి, మంజులా కాశీనాథ్ గారికి, మరి పెద్దలు సీనియర్ నాయకులు మాజీ కోఆపరేటివ్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా నయీముద్దీన్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక పైన, వారందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మన సోదరులకు సోదరిమణులకు, మరి అదే గుమ్మడిదల జెడ్పీటీసీ కుమార్ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ, మరి అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈరోజు శుభదినం, ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైనటువంటి సపోర్ట్ చేసినటువంటి వారిని మరి ఈరోజు గెలిపించినటువంటి, మరి పూర్తి సహకారాన్ని అందించి మన ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సార్కి హరీష్ రావు గారికి జైరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంది, అందుకనే తొందర సన్మానం చేసి వెళ్తా అంటారు కాబట్టి అనేది భావించకుండా చాలా మందికి మాట్లాడాలని ఉత్సాహం ఉన్నా కూడా మరి వారికి సమయం లేదు కాబట్టి మరి కొంత సమయం తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలి మాట్లాడేటువంటి వ్యక్తులని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మధుసూదన్ గారు మాట్లాడతారా? ఓన్లీ 2 minutes. నమస్తే, జై తెలంగాణ, అంతే. ఇంకొక మైక్ ఏది? గోపి గారి కూడా సారీ మర్చిపోయింది. ఓన్లీ 2 minutes. సభకు నమస్కారం, తర్వాత నమస్తే, అంతే. ఈరోజు నర్సాపూర్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు ప్రజాప్రతినిధులు, లేడీస్ కొంతమంది నిల్చున్నారు సభ్యులు, ప్లీజ్ సర్పంచులుగా ఎన్నికైన వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వారందరినీ ఆత్మీయంగా సన్మానం చేయాలని చెప్పేసి గౌరవనీయులు రావడం చాలా సంతోషం.